ప్రశ్నించే గొంతుకనవుతా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరికీ తెలిసినట్టుగా సరిగా మాయావతి క్యాండిడేటు తర్వాత బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలకు ఏదో మంచిగా పిల్లలకు మొత్తం ఏదో విధంగా లా అండ్ ఆర్డర్కు మొత్తం రాజీనామా చేసేసి తర్వాత ఈ గురుకుల పాఠశాలలకు తర్వాత పిల్లలకు అందరికీ ఒక ముందు జాగ్రత్తగా అందరికీ ముందుండి ఏదో హెల్ప్ చేస్తాడు అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం అంతటా తన గెలవకున్నా కానీ ప్రజలకు అవసరం వచ్చే వ్యక్తి అనుకున్నాం. కానీ ఇట్లా కేసీఆర్ ప్రియమైన శిష్యుడని తర్వాత తెలిసింది. అబ్బు చాలా తెలివైనోడు మనోడు. తర్వాత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే పార్లమెంటులో అణగారిన వర్గాల తరపున ప్రశ్నిస్తానని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు మాయావతిలో ఉండి ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చి నన్ను ఆశీర్వదించాలంట. ఆశీర్వదిస్తే రేపు కేసీఆర్ శిష్యుడిగా పోయి పార్లమెంటులో అణగారిన వర్గాల తరపున పెద్దగా గొంతుకతో ఇప్పి ఆయన గొంతుకతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆయన ఢిల్లీలో పోయి ప్రశ్నిస్తాడంట. చూడాలి మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ మనిషి అంటే ఏంది, ఎంతవరకు సహకరిస్తారు, ఎంత సంప్రదిస్తారో, ఆయన గెలిపిస్తారా గెలిపియారా చూడాలి. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అంటే మరి మారుస్తుందా మారవదా రేపు మోడీ మీద అమిత్ షా మీద ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మారవాలంటే చాలా పెద్ద ఎత్తున ఒక విధి విధానము కావాలి, దానికి తగ్గ ఒక రూపం తాల్చాలి. రాజ్యాంగం అంటే అంత ఈజీ కాదు. ఇంతకుముందు భారతదేశ ఒక నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాన్ని ఈరోజు మన కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన ఆరోపించుతున్నారు. ఎవరు? ప్రవీణ్ కుమార్ గారు. చూడాలి మరి. ఆమన్గల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. జాతీయ రహదారిపై రాజీవ్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని పూర్తి చేయడంలో కాలయాపన చేస్తుందన్నారు. అంటే 10 సంవత్సరాలు మరి కేసీఆర్ని ఎందుకు అడగలేదు నువ్వు? మోసాలు చేస్తుంటే, అన్ని కొనేస్తుంటే, తెలంగాణను నెట్టిగా నిలువన ముంచుతుంటే 10 సంవత్సరాలు అడగలేదు. 4 నెలలు కానీ కాంగ్రెస్ నిలదీస్తున్నావు. అంటే బీఆర్ఎస్కు మొత్తం ఏమైనా జోక్తున్నావా, లేకపోతే ఎంగిల్ మెతికిలకు అలవాటు పడ్డావా, లేదా ఆయన శిష్యుడు అని ఒప్పుకుంటున్నావా? కానీ మేము ఏదో కరెక్ట్గా నిన్ను మాయావతి క్యాండిడేట్ అనుకున్నాం. కానీ నేను తెలంగాణలో ఇంత ఈయన ప్రియమైన శిష్యుడవు, ఇంత నికాచ్గా ఉంటావు ఈ బీఆర్ఎస్. కానీ ఇది తర్వాత తెలిసింది. లేకపోతే కాంగ్రెస్ను నువ్వు దూషించడం ఏ విధమైంది కరెక్ట్ కాదు. ప్రవీణ్ కుమార్ గారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. చెప్తారా? రేపు జూన్ 4 తారీఖు వరకు కాదు. బీఆర్ఎస్కి చెప్తారా, కాంగ్రెస్ చెప్తారా, బీజేపీకి చెప్తారా తగిన బుద్ధి? ఎవరు ఏం చేస్తున్నారు అన్ని ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. చూసి రేపు కరెక్ట్గా కర్రు వాత పెడతారు. కర్రు కాల్చి చక్కగా వాత పెడతారు. అప్పుడు చూస్తుంది ఎవరికి ఏం చేస్తారు, ఎవరు ఏమేమి సంపాదించుకుంటున్నారు, ఎన్ని ఫామ్ హౌజులు సంపాదించుకున్నారు, ఎన్ని ఇండ్లు సంపాదించుకున్నారు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు, ఎన్ని విల్లాలు సంపాదించుకున్నారు, తర్వాత ఎక్కడెక్కడ అవుట్స్కట్లా మొత్తం ఏం చేసిండ్రు, ఏం కొన్నారు, ఇవన్నీ చూడాలి. రేపు బయట పెడతారు, ప్రజలు బయట పెడతారు, అధికార పార్టీ బయట పెడుతుంది. రేపు ఎవరు తప్పు చేసినా ఈ పార్టీ అని కాదు. కాబట్టి ఇంకా వీళ్ళకంటే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతున్నాడు. ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కదా, వ్యతిరేకత వచ్చిందని ఓడగొట్టిరు కదా. అన్నకి నువ్వెట్లా పోతుంది? మళ్ళా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కేసీఆర్ తోటేనంట. ఎట్లయితుంది? మిగతా వాళ్ళంతా బుద్ధి లేనులా, లేకపోతే గడ్డి తింటున్నారా? రాజశేఖర రెడ్డి చేసింది గడ్డి తిన్నాడా? అప్పుడు చంద్రబాబు చేసింది గడ్డి తిన్నాడా? అప్పుడు ఈయన కథ ఏంది? ఈయన ఏం చేసిండు, ఏం చేయనిచ్చారు? దరిదాపులో రానిచ్చిందా? ఇంకా ఆయన చేసిన ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రము బైఫర్కేట్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి ఏంటంటే ప్రజలు ఏం చేసిండ్రు, ఏదో ఆల్మోస్ట్ సీనియరు రాష్ట్రానికి మొత్తము కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కదా, చేస్తాడు కదా అనుకున్నాం. కానీ ఇట్లా ఈ దొంగ లెక్కలు దొంగ మాటలు మాట్లాడి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ మాట అయిన ఇటువంటి దుర్మార్గం మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇది ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జైపాల్ యాదవ్ వచ్చినా, ఏ యాదవ్ వచ్చినా, ఎవడొచ్చినా ఏమీ కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలనో పక్కగా ఓ పట్టుతో డెవలప్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళు గెలిపించుకుంటారు. చాయిస్ వాళ్ళదే, వాయిస్ వాళ్ళదే. మీరు వెయిట్ చేయండి. ఎవరిని నెత్తిలెత్తుకున్నా, ఎవరు అబద్ధాలు ఆడినా, ఎవరికి ఏ గులాబీ ఈ జెండాను ఎక్కడ దొక్కేసిరో అక్కడ దొక్కేస్తారు.